అధికారంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి చర్యని కూడా లోకం చూస్తుంటుంది. అధికారంలో లేనప్పుడు మాట్లాడే వాటికి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మీద ఎందుకు కోపం వచ్చింది? అహంకారపూరిత భాష అది ఇదని. మరి అదే అహంకారపూరిత భాష రేవంత్ చెప్పలేదా? సన్నాసులు అది ఇది అని తిట్టలేదా? లేదంటే గనక బండి సంజయ్ తిట్టలేదా? లేదా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తిట్టలేదా? లోకేష్ తిట్టలేదా? అధికారంలో ఉన్న జగన్ కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా తిడితే ఖచ్చితంగా అధికారంలో ఉన్నోడికి అహంకారం పెరిగిందంట. అక్కడైనా అంతే. కానీ అహంకారం అన్నటువంటిది నాయకులు అందరిలోనూ ఉంటానే ఉంటుంటుంది. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది, పబ్లిక్లో చిరాకు కారణం అవుతుంటుంది. ఇప్పుడు రేవంత్కి ఇప్పుడు అధికారం వచ్చింది, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది, ఒద్దికగా ఉండటం, అలాగే తను చేసే ప్రతి చర్య కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు తను ముఖ్యమంత్రికి సంబంధించి ఓకే అయిపోయింది, అధిష్టానం ఓకే చేసేసింది, మిగతాదంతా బాగానే ఉంది. తను పిలవాలనుకునేది ఎవరిష్టం ఆయన పిలుచుకోవచ్చు. తమిళనాడుకి సంబంధించినటువంటి స్టాలిన్ పిలిచారు, ఐఎన్డిఏ కూటమిలో భాగస్వామి కాబట్టి తప్పే లేదు. చంద్రబాబుని పిలిచారు, ఆయన ఐఎన్డిఏ కూటమి భాగస్వామి కాదే. గురువుగారు అనుకోవడానికి తెలుగుదేశం పార్టీ మొన్న పోటీ చేయలేదే, పరోక్షంగా మద్దతు ఇచ్చింది కాబట్టి పిలిచినట్టు అవదా? అప్పుడు తెలుగుదేశం ఐఎన్డిఏ కూటమిలో భాగస్వామి, లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబును కూడా ఐఎన్డిఏ వైపుకి లాగుతున్నట్టు అవదా? లేదు, పక్క రాష్ట్రం కాబట్టి పిలిచారని అనుకోవచ్చు. అదే జరిగేటట్టయితే పక్క రాష్ట్రం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని పిలవాలి కదా. కర్ణాటకకి సంబంధించినటువంటి సిద్ధరామయ్య, తమిళనాడుకి సంబంధించినటువంటి స్టాలిన్, ఆంధ్రాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే అదొక బాధ్యతగానే ఉంటుంది. ఎందుకని? పక్క రాష్ట్రాల వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నటువంటిది. అలాగే లేదు, పక్క రాష్ట్రాల అధికార ప్రతిపక్షాలు ఇద్దరిని పిలిచేటట్టయితే అక్కడ ఉన్నటువంటి యడ్యూరప్పనో లేకపోతే బొమ్మైనో పిలవచ్చు కర్ణాటకలో. అదే సందర్భంలో స్టాలిన్తో పాటుగా అన్నామలైని పిలవచ్చు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని పిలవచ్చు. కాకపోతే ఇక్కడ బాబుని పిలిచారు, మరొక వైపున కేసీఆర్ని కూడా పిలిచారు. కేసీఆర్ని ఎందుకు పిలిచారంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, తప్పులేదు అందులో, స్వతంత్ర రాష్ట్రం కాబట్టి. కానీ చంద్రబాబుని పిలిచినప్పుడు అది తను ఎవరి మనిషి అనే సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. బట్ అది ఆయన ఇష్టం.